ఒక భక్తుడు ఇలాగంటాడు, గాడ్స్ ప్రావిడెన్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై ఏజ్, ప్లేస్ అండ్ టైం. దేవుని సంకల్పం దేనికి పరిమితి లేదంటే మన వయసుతో పరిమితి లేదు, సమయానికో స్థలంతోనో ఆయనకి పరిమితి లేదు. ఓహో బ్లెసన్ బాబుకి వయసు వచ్చేసింది, ఇప్పుడు నేను వాడుకోలేను అని దేవుడు అనుకోడట. ఓ బ్లెసన్ బాబు బెజవాడలో ఉన్నాడు, ఆయన కనుక ఆస్ట్రేలియానో అమెరికాలో ఉండుంటే బాగా వాడుకునేవాడిని అని అనుకునేవాడు కాదట. హీ క్యాన్ యూజ్ ఎనీవేర్. ఎక్కడైనా ఆయన పట్టుకొని లేపగలడు, ఎక్కడైనా ఆయన చూడగలడు, ఎక్కడైనా. కానీ యోసేపుని ఎక్కడి నుండి తీశాడో? చెరసాల్లో నుండి. ఎవరికి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడో? 17 సంవత్సరాల అబ్బాయికి, టీనేజర్. మనకే కళలు వస్తున్నాయి, టీనేజర్స్ చెప్పండి ఏ కళలు వస్తున్నాయి? ఆ అమ్మాయి చూసింది, ఈ అబ్బాయి చూసాడా? ఏ కళ్ళనా? అబ్బాయిలు అమ్మాయిలు కాదు రావాల్సింది కళ్ళలోకి, దైవిక సంకల్పం. నా జీవితం కోసం నువ్వేమనుకుంటున్నావయ్యా? ఏ ఉద్దేశిస్తున్నావు? నాతో ఏం చేయాలనుకుంటున్నావు? ప్రే ఫర్ దాట్. పిచ్చి పిచ్చి అమ్మాయిల అబ్బాయిల కోసం కాదు. నీకు కనిపించే అమ్మాయిల అబ్బాయిలు ఎవరే ఉంటారు? దర్శనం లేని వాళ్ళే ఉంటారు. వాళ్ళు తిరుగుతున్నారు, నువ్వు తిరుగుతున్నావు, తిరిగే వాళ్ళే కనిపిస్తారు నీకు. అంటారేంటి? అయ్యే కదా జరిగేది. ఒక 17 సంవత్సరాల కుమారుడు దర్శనాన్ని చూస్తున్నాడు. దైవిక సంకల్పము వయసుతో సంబంధం లేదు, సమయంతో సంబంధం లేదు, స్థలంతో సంబంధం లేదు. మోషేకి 80 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు ఎల్లరా అంటే, ఇప్పుడెందుకయ్యా అంటున్నాడు, నాకు ఇప్పుడే కావాలరా అంటున్నాడు. ఎంత మోషేకి వయసు? 80. స్వీట్ 80. తాత 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 అని పిలుస్తున్నారు మనవాళ్ళు. మన జీవితంలో ప్రతి సంఘటన, ప్రతి విషయము కూడా అది అకస్మాత్తు కాదు. అది దేవుడు మన కొరకు ముందుగానే సమస్తాన్ని సిద్ధ